సినిమా చాలా బాగుంది బ్రో. దాన్ని ఏమంటారు, ఇది విరూపాక్ష లెవెల్లో లేదు కానీ దాన్ని ఏమంటారు ఆ జానర్ సినిమా అనమాట. కలెక్షన్స్ కూడా దాన్ని ఏమంటారు విరూపాక్ష లెవెల్లో కలెక్షన్స్ రావు కానీ ప్రతి సినిమా ఫస్ట్ మనం ఏదైనా సినిమాకి వెళ్తే ఫస్ట్ చూసే స్టోరీ బ్రో. స్టోరీ చాలా బాగుంది. నెక్స్ట్ స్క్రీన్ ప్లే, దాన్ని చూపించే విధానం. మనకి స్క్రీన్ మీద 2 గంటల ఈ సినిమా 2 గంటల 10 నిమిషాలు ఉంది. ఆ చూపించే విధానము అది మొత్తము అది బాగానే ఉంది బ్రో. డైరెక్షను అవి ఎలా తీశారు అనేది చాలా బాగుంది. దాన్ని ఏమంటారు ఫైట్ సీక్వెన్సెస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అలాగే విజువల్ ఎఫెక్ట్ షార్ట్స్ అవన్నీ చాలా బాగుంది. డైరెక్షన్ చాలా బాగుంది విఏ ఆనంద్ గారిది. ఈ సినిమా నెక్స్ట్ యాక్టర్స్ వచ్చి సందీప్ కిషన్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఫైనల్గా ఒక సినిమా హిట్ ఆఫ్ ఫట్ అని తేల్చేది ఏంటంటే కలెక్షన్స్. ఈ సినిమాకి కలెక్షన్స్ వస్తాయి బ్రో. దాని ఏమంటారు విరూపాక్ష లెవెల్లో కలెక్షన్స్ రావు కానీ సినిమాకి డబ్బు ఖర్చు పెట్టిన నిర్మాతకి కలెక్షన్స్ వస్తాయి. అలాగే డబ్బులు పెట్టి కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లకి కలెక్షన్స్ వస్తాయి. అలాగే సినిమాను కొనుక్కున్న ఎగ్జిబిటర్స్కి కలెక్షన్స్ వస్తాయి. థియేటర్ ఓనర్స్కి వీళ్ళందరికీ కలెక్షన్స్ వస్తాయి బ్రో. లాభాలు వస్తాయి. హర్రర్ ఫస్ట్ హాఫ్ మొత్తం హర్రరే ఉంటుంది బ్రో. సెకండ్ హాఫ్ వచ్చి ట్విస్ట్లు అనేవి రిలీజ్ చేస్తారనమాట. అవన్నీ చాలా బాగున్నాయి. దాన్ని ఏమంటారు హీరో హీరోయిన్లు మధ్య లవ్ ఇవన్నీ సీన్స్ అన్ని చాలా బాగున్నాయి బ్రో. సినిమా మాత్రము ప్రొడ్యూసర్కి, డిస్ట్రిబ్యూటర్లకి, అలాగే డబ్బులు పెట్టి కొనుక్కున్న ఎగ్జిబిటర్లకి, అందరికి థియేటర్ ఓనర్లకి అందరికీ లాభాలు వస్తాయి బ్రో. సినిమా మాత్రము సూపర్ హిట్ సినిమా. బ్లాక్ బస్టర్ కాదు కానీ సూపర్ హిట్ సినిమా. థ్యాంక్ యూ.